హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు దేవిస్ కిచెన్. ఈరోజు మిరియాల చారు చేస్తున్నానండి. నేను రొంప జలుబు ఏ ఉన్నా బాగుంటుందండి ఈ రసం తింటే. చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి. నేను చిన్న మిక్సీ జార్లో 3 పచ్చిమిరపకాయలు, చిన్న ఎల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఫ్లేవర్ బాగుంటుందండి. కొంచెం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. సాల్ట్ కచ్చా నలుపుకోవాలి. ఎక్కువ పౌడర్ అయిపోకూడదండి, టేస్ట్ ఇదైపోతుంది. మనం ఫస్ట్ నానబెట్టుకొని ఉంచుకున్నానండి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంత, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, దాని గుజ్జు బాగా తీసుకొని వేరే దాంట్లో కొడబోసుకోవాలి. తీసుకోవాలండి. ఎక్కువ పులుపు తినే పట్టి చూసుకొని మీరు చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాం కదండి కచ్చా పచ్చా, దాన్ని ఏమో ఈ చింతపండు రసంలో వేసుకోవాలి. నేను తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకున్నానండి. మాకు పులుపు ఎంత ఉందో అంత చేసుకున్నాను. మీరు ఎలా తినాలనుకుంటే అలా చేసుకోవచ్చు, పులుపు మీ ఇష్టమేండి. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద మరగనివ్వాలండి. ఎక్కువ మరిగిపోకూడదండి, లైట్గా మరిగితే చాలు. మీరు మరగపెట్టినట్టుగా మీరు మరిగించండి. లైట్గా పొంగు వస్తే చాలు, ఎక్కువ మరిగిపోయి తెరిలిపోకూడదండి. కొంచెం రసం పౌడర్ వేసుకున్నానండి. నేను 1 టీ స్పూన్ రసం పౌడర్ వేసుకున్నాను. చూసారు ఎంత బాగా కనబడుతుందో. చక్కగా వేడి అన్నంలో వేసుకొని చక్కగా తినొచ్చండి. నేను తాలింపు మరిగిపోయిందండి, పక్కన పెట్టుకున్నాను. తాలింపుకి మూకుడు వేసుకున్నాను చిన్నది. 1 స్పూన్ ఆయిల్, చూడండి ఇక్కడ తాలింపుకి ఎన్ని చూపించానో అన్నీ వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 ఎల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి నేను. ఇది ఎక్కువ మాడిపోకూడదండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని మనం మరక పెట్టుకొని చారు ఉంది కదండి అందులో వేసుకోవడమేనండి. అంతే, రసం అయిపోయింది. వేడి అన్నంలో రసం వేసుకొని తింటే జలుబు దగ్గు ఏమున్నా ఇదవుతాయండి. ఇలాగ వీక్లీ 1 టైం అయినా పిల్లలకు పెట్టి చూడండి. వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్టే